గైస్ ఈరోజు అయితే మేము రామోజీ ఫిలిం సిటీ అయితే ప్లాన్ చేసామండి. నిన్నంతా గోల్కొండ ఇవన్నీ అయితే తిరిగేసాం కదా, చార్మినార్ ఇవన్నీ అయితే నిన్న అయిపోయినాయి. మేమున్న ప్లేస్ నుండి కూడా రామోజీ ఫిలిం సిటీకి బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఇంక్లూడింగ్ ఈ బస్తో కలిపి మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ నలుమూల నుండి కూడా ఈ రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ అయితే ఉంది. ఫైనల్లీ రామోజీ ఫిలిం సిటీ. ఇలా మధ్యలో ఎవరన్నా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పికప్ అనేది ఉంది. బయలుదేరి దగ్గర నుండి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి చేరుకోవడానికి 45 మినిట్స్ అయితే పట్టిందండి. జస్ట్ ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము, రామోజీ ఫిలిం సిటీ లోపలికి. మనం ఏ బస్ అయితే దిగామో ఆ బస్ దగ్గరికి వచ్చి 7 కల్లా ఉండమని చెప్పారండి, మళ్ళీ మనల్ని డ్రాప్ చేయడానికి. ఇది టికెట్ కౌంటరు. మామూలుగా విడిగా వచ్చిన వాళ్ళు ఇక్కడైతే టికెట్ తీసుకోవచ్చు. సో ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలోకి ఎంట్రీ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఎంట్రీ. Would help you reach various parts of the city. Have a safe journey back home. We value your comments and feedback. Please share your experience. సో బస్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే ఆపారండి. ఇది ఫస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా కొంచెం గేమ్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి, పిల్లలు అవి ఆడుకుంటాకి. అవి కూడా చూద్దాము. సో ఫస్ట్ స్టాప్ అయితే ఇది. ఇక్కడైతే రైడ్స్ అయితే ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్కి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ రైడ్ చేయడానికి ఇలాగ కప్పు సాసర్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటి రైడ్స్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గానే ఉన్నారు ఈ రైడ్ చేయడానికి. ఈ రైడ్స్ అయితే ఫ్రీనేనండి, వీటి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీటి రైడ్ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ రంగుల రాటం లాగా ఉన్నదైతే అన్ని జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయి. మేమైతే గుర్రాల మీద ఎక్కామండి. ఇప్పుడు హార్స్ రైడింగ్ జరిగిద్ది. సో ఫైనల్గా అందరం అయితే గుర్రాలు ఎక్కామండి. గుర్రం రైడ్ అయితే జరుగుతుందన్నమాట. మేమైతే గుర్రాల మీద కూర్చున్నామండి. ఇది హార్స్ రైడింగ్ చేసినట్టుగా అయితే ఉంది, చూస్తున్నారు కదా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది గుర్రం రైడింగ్ మాత్రం. విచ్చేసిన అతిథులందరూ యురేకా ప్లాజా ఏరియా వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. స్వాగత కార్యక్రమం కొరకై सभी अतिथियों से निवेदन एरिया के पधारिए షోస్ అయితే జరుగుతున్నాయి. स्वागत समारोह के लिए వెయిటింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా.
ఇక్కడ డోర్లు తెరుచుకోగానే జనాన్ని ఆహ్వానించడానికి కొంతమంది అయితే డ్యాన్స్ చేసి జనాల్ని ఆహ్వానించారండి. చూస్తున్నారు కదా, అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేనైతే సాంగ్ పెట్టలేదు. ఇలా వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అవ్వగానే జనం అందరూ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నారండి. చూడొచ్చు మీరు. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరూ అలా సైడ్గా నిలబడి వీళ్ళకి జనాలకి ఆహ్వానం అయితే చెప్తున్నారు. కొంతమంది అయితే వెళ్ళి అలా సెల్ఫీలు కూడా దిగుతున్నారు వాళ్ళతో. మనం ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చాక ఇలా లోపల పక్క అయితే ఇలా ఉందండి ఆ సెట్టింగ్. అది చూడొచ్చు మీరు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అయితే ఒక డ్యాన్స్ షో అయితే చేశారండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ షో అయిపోగానే వేరే చోటకి వెళ్ళామని చెప్తున్నారండి. ఎక్కడెక్కడ మనకి గైడ్ లైన్స్ అయితే ఇస్తున్నారు. ఒక ప్రోగ్రాం అవగానే ఎటు వెళ్ళాలి ఏంటిది అనేది మనకి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వైల్డ్ వెస్ట్ స్ట్రీట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నామండి. లోపలైతే చాలా బాగుందండి ఈ సెట్టింగ్స్ కానీ. వైల్డ్ వెస్ట్ స్ట్రీట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఒకసారైనా చూడాల్సిన ప్లేస్. ఇక్కడైతే సినిమాలో ఫైట్ సీన్ ఎలా జరిగిందో డెమో అయితే చూపిస్తున్నారండి. ఇక్కడ కౌబాయ్స్ ఫైట్ అయితే జరుగుతుంది, చూడొచ్చు మీరు. ఇక అక్కడ షో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ బస్సులో అయితే రామోజీ ఫిలిం సిటీ అంతా అయితే తిప్పుతారంటండి. రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్లో ఎక్కినందుకు గాను వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ అయితే ఇక్కడ ఉంది, చూడొచ్చండి మీరు. ఓపెన్ బస్సులో అయితే కూర్చున్నామండి. అయితే మొత్తం చూపిస్తారంట రామోజీ फिल्म सिटी में आपका हार्दिक स्वागत है। मैं हूं वेंकटेश, आज आपका टूर स्पॉट। तो अभी हम जा रहे हैं ब्यूटीफुल गार्डन्स और कुछ सेटिंग देखने। तो इसी टूर में आपको बाहुबली भी सेट रहेगा। तो आप सब रेडी है ना मेरे साथ? अरे वाह, फुल जोश में सब पता चल जाएगा। 3 अट्रैक्शन एक शो है जो 1 बजे से शाम 4:30 बजे तक कंटिन्यू अट्रैक्शन रहेंगे, जो बाद में आपको फाइनल ड्रॉपिंग है। तो सभी को हिंदी ओके ना? जाके देखे तो मैसूर वृंदावन गार्डन, ये दिल्ली और मैसूर एक ही जगह पे देख सकते हैं। ओल्ड रामोजी फिल्म सिटी में బయట చూస్తే दिल्ली मुगल गार्डन लगा ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే मैसूर वृंदावन गार्डन। यहाँ पे ज्यादातर हाईएस्ट फाउंटेन इन रामोजी फिल्म सिटी। इसके ऊपर जो डिजाइन देख रहे हैं ना, ग्रीक आर्किटेक्चर से बना हुआ है। और इस फाउंटेन को देख सकते हैं आप ऑल द बेस्ट मूवी टाइटल सॉन्ग में। ऑल द बेस्ट मूवी देखे ना, उसके टाइटल सॉन्ग में तेलुगु कटगर मूवी। और लेफ्ट साइड देखिए, सीधा लेफ्ट साइड ये है लाइमलाइट गार्डन। यहाँ पे ज्यादातर कारपोरेट इवेंट, बर्थडे पार्टी एंड न्यू ईयर पार्टी सेलिब्रेशन करते हैं इस गार्डन में। आपने दिलवाले मूवी देखा है शाहरुख खान का?
हाँ देखो इसी के अंदर वो चर्च का बड़ा सेट डाल के शूट किए थे डायरेक्टर रोहित शेट्टी जी ने, जो क्लाइमैक्स में रहता ना चर्च का सेट, इसी के बिल्डिंग। हाँ लका लका नहीं आ जाएगी। और आपने शाहरुख खान का रब ने बना दी जोड़ी देखा है? हाँ सभी ने देखा है, सभी फिल्मों के दीवाने दिखते हैं। निशानी क्या है कोई बता सकते हैं? प्यार की निशानी ताजमहल, राइट। तो हमारे फिल्म सिटी में ताजमहल भी है। तो आगे जाने के बाद देखिए फिलहाल इसे मस्जिद दिखाया, तो इसे ऐसा है ना, इसे व्हाइट पेंट डाल के ताजमहल जैसा दिखाते हैं, इसी को ग्रीन पेंट डाल के मस्जिद। मोहनलाल चंद्रगार इस मूवी पर लेडीज अंदर गए तो बाहर नहीं आएंगे, अंदर गए पता है ब्यूटी पार्लर है, तो इसलिए हम लेडीज को नहीं छोड़ते। चलो अभी हम जा रहे हैं चोर बाजार। पड़े मियाँ छोड़े मियाँ चोर बाजार है ये, तेलुगुलो बालू सिनेमालो महाकाली मार्केट। तो फिल्मों में अगर कोई भी मार्केट का लोकेशन चाहिए तो यहीं पे शूट करते हैं। ये शटर्स ओपन करके इसे डेकोरेट ग्रुप का हेड ऑफिस और कारपेट ऑफिस है, और ये सभी बिल्डिंग्स है ना ओरिजिनल है, डुप्लीकेट नहीं है, इसलिए बता रहा हूँ। और राइट साइड में देखिए सीधे राइट साइड, ये है फाइनल जजमेंट, फांसी का सीन, हैंगिंग सीन ऐसे ही शूट करते हैं मूवीज में। हाँ जरा संभल के रहना है। और यहाँ पे हमारे जेलर है मिस्टर महेश, बहुत खतरनाक जेलर है यहाँ पे। को निकाल के यहाँ पे जेल शूट करते हैं। तेलुगु में तंगल मूवी का कराची सेंट्रल जेल, और हिंदी में ना रिसेंटली सनी देओल का यहाँ पे शुरू हुआ था जाट मूवी, जिसमें ढाका पुलिस स्टेशन दिखाया था। हाँ ढाका सेंट्रल जेल। और लेफ्ट साइड देखिए दृश्यम, फर्स्ट पार्ट में दृश्यम पुलिस स्टेशन। और राइट साइड देखिए ये है साहस, सतीश जी रहेंगे यहाँ पे आपके लिए, वो कॉम्प्लीमेंट्री है, बाकी सब चार्जेबल है। ఇదైతే దేవుడికి సినిమాకి సంబంధించిన సెట్ అండి. చూసారు కదా, కృష్ణుడు అయితే మధ్యలో ఉన్నాడు, ఒక సభలాగా అయితే సెట్ వేశారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇదైతే రైల్వే స్టేషన్ సెట్టింగ్ అండి. చూడొచ్చు మీరు, భోగి ప్లాట్ఫామ్ అన్నీ అయితే సెట్ అయితే వేశారు. ఇప్పుడు మనం వెళ్ళేదైతే బాహుబలి మూవీ సెట్టింగ్ అయితే చూడటానికి వెళ్తున్నామండి. ఇప్పుడు అక్కడికైతే తీసుకెళ్తున్నారు. ఇదంతా ఇప్పుడు బాహుబలి మూవీ సెట్టింగ్ అంటండి. ఏదేమైనా మన తెలుగు మూవీని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళిన మూవీ కాబట్టి దానికి సంబంధించిన షూటింగ్ సెట్టింగ్స్ అన్నీ ఎలాగైతే ఉంచారంట. అందుకని వాటిని కూడా మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక టూర్ కింద అయితే చూపిస్తున్నారు. చూసారా ఇదంతా వీడియో. పదండి, లోపల ఉన్నాయి బాహుబలి సెట్టింగ్.
సో ఇదంతా మూవీ కోసం సెట్టింగ్ అండి. అప్పటి నుండి ఎలాగైతే ఉంచేశారు అనమాట అంతా. అదొక ఏముంటుంది, నేనైతే మూవీలో పడిన వాహనాలు అండి, ఆ యుద్ధం షూటింగ్ టైంలో వేసిన వాహనాలు అన్నమాట. అయితే హెల్మెట్ పెట్టుకుంటే ట్రై చేస్తుందండి. ఏది ఏలియన్ లాగా ఉన్నాం. నాట్ ఇది బాహుబలి మూవీలో కట్టప్ప అండ్ బాహుబలి చిన్నప్పుడు భోజనం చేసే ప్లేస్ అయితే ఇదండి. చూడొచ్చు మీరు. ఈ మర్రి చెట్టు కింద అయితే షూట్ చేశారన్నమాట. షూట్ చేసినట్టు ఇలాగా ఫోటోలు కూడా పెట్టారు. ఇది బాహుబలిలో అనుష్కని బంధించిన ప్లేస్ అండి. మా ఆవిడైతే అనుష్క లాగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళి తనలాగా ఫీల్ అవటానికి లోపలికి వెళ్ళి ట్రై చేస్తుంది. చూడొచ్చు మీరు. అనుష్క అలా బంధించేసారమ్మ జైల్లో. అనుష్క అనమాట. చూసారు కదండి, ఇది బాహుబలిలో బలాల్ దేవ్ స్టాచ్యూ అనమాట. ఇప్పటికీ అలాగే ఉంది, చెక్కు చెదరకుండా చూడొచ్చు. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ చేయడానికి రెస్టారెంట్ అనమాట. ఇక్కడ అందరూ ఎక్కడైతే భోజనాలు చేస్తున్నారు. అయితే కొన్ని గేమ్స్ అయితే మేమైతే వెళ్ళలేదు. వేరే ప్లేస్కి వెళ్దామని బస్ అయితే ఎక్కేసాము. ఈ ఏరియా చూస్తే చాలామంది అయితే గుర్తుపడతారండి, ఇది రామోజీ ఫిల్మ్ సిటీ అని. ఎందుకంటే మనం చాలా సినిమాల్లో సాంగ్స్ కానీ కొన్ని సీన్లు అయితే చూసాము ఈ ఏరియాలో అని. సో చూడొచ్చు, ఓవరాల్గా చాలా బాగున్నాయి బిల్డింగ్లు కానీ ఇవన్నీ. शो चालू हो रहा है, सब लोग जल्दी से अंदर जाना है। ఇక్కడైతే గ్రీన్ మ్యాట్లో షూటింగ్ ఎలా చేస్తారనేది మనకి చూపిస్తున్నారండి. అది కూడా ఇక్కడ చేసి చూపిస్తున్నాడు, మీరు చూడొచ్చు. स्क्रीन के ऊपर शेयर पे उठा दो. So you can select similar scene in the Bahubali movie. Bahubali, Robo, Ravan, Hulk, King Kong, Superman, Spider-Man, Batman, Avengers, etc. ऐसे काफी सारे टेक्नोलॉजी यूज करके मूवी मेकिंग किया जाता है. So this is your first attraction, the motion capture studio. Second attraction, the green chroma screen. You can feel like London city without visa and without passport. On the next attraction, हम लोग पे आप रात को लंदन सिटी में चलते रह पाएंगे. ఇప్పుడు కనపడేది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఈ పక్కనే ఎయిర్పోర్ట్ సెట్ కూడా ఉందని చెప్పి డైరెక్షన్ అయితే ఇచ్చాడు.
ఎట్లండి రావాలి లోపలికి? ఒక ఎయిర్పోర్ట్ లోపల అయితే ఎలా ఉంటుందో అలా అయితే సెట్ చేశారండి. ఇది ఓన్లీ షూటింగ్ల కోసమే ఈ సెట్టింగ్ అయితే చేశారన్నమాట. చూడొచ్చు మీరు. ఇదైతే జపనీస్ గార్డెన్ అని పేరు పెట్టారండి. అంటే అలా చైనా జపాన్లో మూవీస్ తీస్తే వాళ్ళకి తగ్గట్టుగా ఇలా సెట్ అనేది వేశారు. చూడొచ్చు మీరు. ఏం చూపిస్తాడు ఇక్కడ? ఇది ఒక స్మాల్ థియేటర్ లాగైతే ఉందండి. ఇక్కడ మరి ఏం చూపిస్తాడో తెలియదు. వెయిట్ చేస్తున్నాం. देखी है वैसा भी इसी जगह यानी रामोजी फिल्म सिटी में शूट की गई है। चलिए जानते हैं ये फिल्में कैसी बनती हैं। सिनेमा कहानी सुनाने से भी बढ़ के यह एक अद्भुत दृश्य यात्रा है। मूवी के सेट सिर्फ इस्तेमाल की चीज ही नहीं, ये कल्पना को आकार देते हुए भावनाओं को बढ़ाते हैं। महलों से लेकर शहर के नजारों तक एक नई ఇది బటర్ఫ్లై గార్డెన్ అండి. ఇక్కడ అన్ని రకాల సీతకోచిలుకలను అయితే పెట్టారు. అయితే అంత ఎక్కువగా అయితే లేవు, కొన్ని కొన్ని అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్యారెట్ని పట్టుకుని ఫోటో అయితే తీస్తున్నారండి. వాళ్ళు మాత్రమే తీస్తున్నారు. ఇప్పుడు మనం కనుక ఫోటో తీస్తే ఎలా చేయట్లేదు, కెమెరా ఆఫ్ చేసామని చెప్తున్నాడు నాకు. ఏ వీడియో నికాల్ రే భాయ్, ఫోటో నయ్యే తుమారా भी आएगा. అమ్మో నుంచో ఇక్కడ మధ్యలో వింగ్స్ ఇక్కడ కాదు. ఇక్కడైతే రకరకాల జాతుల బాతులు, కొంగలు, ఆ టైపు పక్షులు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడ దగ్గరలో అయితే వాటర్ ఫాల్ అయితే ఉందండి. వీళ్ళు ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసినట్టున్నారు. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడైతే లోపల రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి. చూడచ్చు మీరు, అన్ని రకాల చిలకలు అయితే ఉన్నాయన్నమాట. వాటి చిలక ఇది రాక్షస చిలక. ములక్కని కొక్కట్టు అంట దాని పేరు చూడు. ముక్కు కలర్ అయితే వెరైటీగా ఉందండి. ఇక్కడ గార్డెన్లో కూడా రకరకాల రామ్ చిలకలు అయితే ఉన్నాయండి. చూశారు కదా, అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి చిలకలు అయితే. కాకిలా కడుతుంది.
2000 ఉంటుంది. చూశారు కదండి, ఆస్టిక్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి అనమాట. అట్లా గుడ్లు కూడా అయితే పెట్టారు అక్కడ, చూశారు కదా. ప్లేస్ ఎక్స్ 20 to 40 అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 100 నంబర్స్ ఇన్ ఏ ఇయర్. చూడండి ఇంకా Wow. ఇక్కడ గుహలాగా ఉందండి, లోపలికి దారి కూడా ఉంది. ఏమన్నాయో చూద్దాం. దేవుడి బొమ్మలు అవి ఉన్నాయని చెప్పి అంటున్నారు. రేపు ఇక ఇంటికి శిల్పారామాలకి ఇంకోసారి ఇప్పుడే వేయకూడదు. ఇక శిల్పారామాలకి ఇంకోసారి ప్లానింగ్ ఎలాగెళ్ళాలి. ఇక్కడైతే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయండి. అంటే పొట్టి పొట్టిగా ఉంటాయి కదా, ఆ చెట్లు అయితే చాలా రకాల జాతులు అయితే ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు మీరు. మన స్టమచ్ ఇది ఏంటి పరిగెడుతుంది. బెంజోన్ అంటారా? కూర్చోండాము. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో అయితే మొత్తం టూర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇక్కడ నుండి మేము ఎక్కడైతే బయలుదేరామో అక్కడికైతే తీసుకెళ్ళిపోతారు అన్నమాట బస్తో. ఇంకా అక్కడ కూడా ఒక షో ఉందని చెప్పి అంటున్నారు. ఆ షో అయిపోయిన తర్వాత ఇక ఫుల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఓవరాల్గా టూర్ అయితే చాలా బాగుంది. రామోజీ ఫిలిం సిటీ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ అనమాట. సో గైస్, ప్రతి ఒక్కరు రామోజీ ఫిలిం సిటీ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేము ఈ షో దగ్గరికి వచ్చేపాటికి ఆల్రెడీ లేట్ అయితే అయిపోయిందండి. లోపలైతే చాలామంది ఉన్నట్టున్నారు, చూస్తున్నారు కదా, చాలామంది అయితే ఉన్నారు. ఆల్రెడీ షో అయితే బిగిన్ అయిపోయింది. మేము వచ్చిన కాసేపటికి షో అయితే అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఫుల్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ నుండి మేము ఎక్కడ నుండి అయితే బయలుదేరి వచ్చామో అక్కడ ఆ ప్లేస్కి అయితే మళ్ళీ అక్కడ డ్రాపింగ్ అయితే చేస్తారు.